సిక్స్త్ క్లాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి సంబంధించి కొన్ని బిట్స్ ఇప్పుడు చూస్తాం. నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యుల పదవీ కాలం. ఆన్సర్ ఏ. ఇక్కడ నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటే నగర పంచాయతీ అనే పట్టణ స్థానిక సంస్థ. సో ఏ స్థానిక సంస్థకైనా ఎవరైనా ఎన్నికైతే కేవలం 5 సంవత్సరాలే పదవీ కాలం అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. సో రెండో బిట్, ఇక్కడ 3 స్టేట్మెంట్ ఉన్నాయి, గమనించండి. ఆన్సర్ ఏ. చూడండి, జిల్లా పరిషత్ చైర్మన్ పరోక్ష ఎన్నిక. మేయర్ అనే వ్యక్తి ఈయన పరోక్ష ఎన్నిక, ప్రజలు ఓటు వేయడానికి కార్పొరేటర్లు కలిసి ఈయన ఎన్నుకుంటారు. సర్పంచ్ డైరెక్ట్గా ఓటేస్తారు కాబట్టి సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, కానీ ఇక్కడ ఆప్షన్లో పరోక్ష ఎన్నికనిచ్చా. సో 2, 3 రాంగ్ ఆన్సర్, 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ బిట్, ప్రస్తుతం మనకు గ్రామ స్థాయిలో ఎన్ని విభాగాలు పనిచేస్తున్నాయి? ఆన్సర్ బి. అంటే 2 విభాగాలు మనకు పనిచేస్తున్నాయి. ఒకటి గ్రామ సభ, ఇంకొకటి గ్రామ పంచాయతీ. నెక్స్ట్ 4th బిట్, గ్రామ సచివాలయ వ్యవస్థ. దీనికి సంబంధించి 3 ఆప్షన్స్లు 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ సి. 1, 2 సరైనవి. చూడండి, గ్రామ సచివాలయ వ్యవస్థ ఇది ఏర్పడింది 3 స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ సెప్టెంబర్ 2, 2019 అని ఇచ్చాను, కానీ ఇది ఏర్పడింది వచ్చి అక్టోబర్ 2, 2019. సో 3rd స్టేట్మెంట్ రాంగ్, 1, 2 సరైనవి. నెక్స్ట్ 5th బిట్, సర్పంచ్. సో సర్పంచ్కి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పరిశీలించండి. ఆన్సర్ ఏ. 1 మాత్రమే సత్యం. ఇక్కడ సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు. వార్డు సభ్యుల నుండి ఇతను ఎన్నుకోబడడు, ప్రజల నుండి డైరెక్ట్గా ఎన్నుకోబడతాడు, ప్రజలు ఓటేస్తారు కాబట్టి. సో వార్డు సభ్యుల నుండి ఎన్నుకోబడడం అనేది రాంగ్. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కలిగి ఉంటాడు, కానీ ఇక్కడ కలిగి ఉండరు అని ఇచ్చాను. సో 2, 3 స్టేట్మెంట్లు అనేటివి రాంగ్, 1 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఓటర్ల జాబితా తయారు చేయవారు. ఆన్సర్ డి, బిఎల్ఓ. ఇక్కడ ఎంఆర్ఓ అంటే రెవెన్యూ విభాగానికి మండల లెవెల్లో ఇతని అధిపతి, ఎంపీడీఓ అంటే మండల అభివృద్ధి అధికారి, ఇక్కడ సిఇఓ అంటే జిల్లా పరిషత్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, ఇతన్ని గవర్నమెంట్ నియమిస్తుంది. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. సో ఓటర్ల జాబితా ఇతను తయారు చేస్తాడు. ఓకే. నెక్స్ట్ 7, ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆన్సర్ సి, 1994 సంవత్సరం. 1992 సంవత్సరంలో భారత పార్లమెంటు స్థానిక సంస్థలకు సంబంధించి 2 సవరణలు చేయడం జరుగుతుంది. భారత పార్లమెంటు చేసిన సవరణలు దేశం మొత్తం మీద 93 సంవత్సరంలో అమల్లోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో 94 సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ 8th, భారతదేశంలో పంచాయతీ రాజ్ విధానాన్ని అవలంబించిన 2వ రాష్ట్రం. ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 9, రాజ్యాంగంలోని స్థానిక స్వపరిపాలనను సూచించే ఆర్టికల్. ఆన్సర్ ఏ, 40వ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనకు సంబంధించి సూచించే ఆర్టికల్. ఇక 45వ ఆర్టికల్ అంటే ఆదేశిక సూత్రాల్లో 45వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. దీనిని 21A ఆర్టికల్ కింద విద్య అనేది ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఇక్కడ సి అనేది చూస్తే మనకు 51A అంటే ప్రాథమిక విధుల్లో యాక్చువల్గా 10 ఉన్నాయి, 51A కింద 11 అంశాన్ని చేర్చడం జరిగింది. ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు ఖచ్చితంగా పాఠశాలకు పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అనేసి 51A కింద 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. సో దీనికి ఆన్సర్ అయితే 40వ ఆర్టికల్ 9వ దానికి. నెక్స్ట్ 10, భారతదేశంలో పంచాయతీ రాజ్ విధానాన్ని అవలంబించిన మొదటి రాష్ట్రం. ఆన్సర్ ఏ, రాజస్థాన్. నెక్స్ట్ 11వ ప్రశ్న,
ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఆన్సర్ బి గ్రామ సభ. 12th గ్రామ పంచాయతీ సంబంధించి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలించండి. ఆన్సర్ సి. ఇక్కడ గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీలో ఓటర్గా నమోదైన వ్యక్తి ఒక ఓటును మాత్రం వినియోగించుకోవాలి. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. గ్రామ పంచాయతీలో ఓటర్గా నమోదైన వ్యక్తి 2 ఓట్లు వేస్తారు. ఒకటి వచ్చి సర్పంచ్కి వేస్తారు, మరొక ఓటు వార్డు మెంబర్కి వేస్తారు. సో గ్రామ పంచాయతీల ఓటరు ఖచ్చితంగా 2 ఓట్లు వినియోగించుకోవాలి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్ రాంగ్. కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాను? 1, 3 సరైనవని ఇచ్చా. ఓకే. నెక్స్ట్ 13వ ప్రశ్న. భీమునిపట్నం, దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు పరిశీలించండి. ఆన్సర్ డి 2, 3 అసత్యం. ఈ భీమునిపట్నానికి సంబంధించి 2వ స్టేట్మెంటు, 3వ స్టేట్మెంటు అసత్యం. చూద్దాం. 2వ స్టేట్మెంట్ చూద్దాం. ఈ భీమునిపట్నం 1861 సంవత్సరంలో స్థాపించారు ఈ పురపాలక సంఘాన్ని. ఇది 2011 సంవత్సరంలో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇక నేను 2010 ఇచ్చా, 1851 ఇచ్చా. సో ఈ 2 స్టేట్మెంట్లు అనేటివి రాంగ్. ఆన్సర్ దానికి డి. నెక్స్ట్ 14. మున్సిపల్ కౌన్సిల్, దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ డి. చూడండి, ఇక్కడ 2, 3 అనేటివి అసత్యం అని ఇచ్చే ఆప్షన్. ఎందుకంటే మున్సిపల్ కౌన్సిల్లో కోఆప్టెడ్ సభ్యులు ఉండరు. వీళ్ళు ఈ మున్సిపల్ చైర్మన్ ప్రత్యక్షంగా ఎన్నుకోబడడు. ఇతని ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఓకే. కోఆప్టెడ్ సభ్యులకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ కోఆప్టెడ్ సభ్యులు అనేవాళ్ళు ఉండరు. సో 2, 3 అనేటివి రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి 2, 3 అసత్యం. 15వ బిట్. కార్పొరేటర్లుగా పిలువబడే సభ్యులు ఏ స్థానిక సంస్థకు ఎన్నుకోబడతారు? ఆన్సర్ సి మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. కోఆప్టెడ్ సభ్యులు గల స్థానిక సంస్థలు. ఆన్సర్ బి మండల పరిషత్, జిల్లా పరిషత్. కోఆప్టెడ్ సభ్యులు అంటే ఈ మండల పరిషత్కి, జిల్లా పరిషత్కి మహిళలు కానీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళెవరు కానీ ప్రాతినిధ్యం లేకపోతే ఆ మండల పరిషత్ సభ్యులు, ఆ జిల్లా పరిషత్ సభ్యులు వీళ్ళకి అంటే మహిళల్ని ఒక ఎస్సీ ఎస్టీ ఒక్కొక్కరిని నియమించుకోవడం జరుగుతుంది. వీరిని మనం కోఆప్టెడ్ సభ్యులు అని పిలుస్తాం. ఒక మైనారిటీ ప్రాతినిధ్యం లేకపోయినా మైనారిటీ వాళ్ళని కూడా చేర్చుకోవడం జరుగుతుంది, సభ్యులుగా చేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నామినేటెడ్ సభ్యులు గల స్థానిక సంస్థలు. ఆన్సర్ డి నగర పంచాయతీ పురపాలక సంఘం. నామినేటెడ్ సభ్యులు వీళ్ళని నగర పంచాయతీకి, పురపాలక సంఘానికి ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే నగర పంచాయతీకి, పురపాలక సంఘానికి, మున్సిపల్ కార్పొరేషన్కి నామినేటెడ్ సభ్యుల్ని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ 18. నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లతో పాటు ఎంతమంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు? 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు ఆన్సర్ బి 3. ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది వీళ్ళని నగర పంచాయతీ అన్న. ఓకే. నెక్స్ట్ 19th. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం చేసిన సంవత్సరం. ఆన్సర్ సి 1994. 20. స్థానిక స్వపరిపాలన పితామహుడు.
ఆన్సర్ లార్డ్ రిపన్. నెక్స్ట్ ఇక్కడ బి చూస్తే లార్డ్ ఇర్విన్ చూస్తే మనకు రౌండ్ టేబుల్ సమావేశం నాటికి భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఇర్విన్. ఇక్కడ లార్డ్ డల్హౌసీ ఇతను మన భారతదేశంలో రైల్వే వ్యవస్థని రైల్వేలు వేసిన వ్యక్తి. నెక్స్ట్ తంతి తపాలా ఈ విధానాన్నింటినీ మళ్ళీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. ఈ లార్డ్ కానింగ్ చూసినట్లయితే 1857 సిపాయిల తిరుగుబాటు నాటికి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఇక భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు అన్నా కూడా లార్డ్ కానింగే మనం చెప్పుకోవచ్చు. 21 బిట్టు. ఎవరి కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ చోళుడు. చోళుడు అనేవారు స్వపరిపాలనకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 22. 73 సవరణ చట్టం దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పరిశీలించండి. ఆన్సర్ సి 1, 2 సత్యం. సో థర్డ్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ? పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలనను తెలియజేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ 23. 74 సవరణ చట్టం దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. చూడండి, ఒకసారి చూడండి. ఆన్సర్ డి 1, 3 సత్యం. అంటే రెండో స్టేట్మెంట్ అనేది రాంగ్. గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన తెలియజేస్తుంది అని ఇచ్చాను ఇక్కడ. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన తెలియజేసే సవరణ చట్టం 73 ఇదివరకు చెప్పుకున్నాం. సో 24 గ్రామ సభ. గ్రామ సభకు సంబంధించి 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? ఆన్సర్ ఏ 1, 2 సత్యం. గ్రామ సభ గ్రామ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటుంది. రైట్ స్టేట్మెంట్. గ్రామ పంచాయతీ పనితీరును పర్యవేక్షిస్తుంది. రైట్ స్టేట్మెంట్. కానీ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను ఇక్కడ? వార్డు సభ్యులతో ఏర్పడుతుంది అని ఇచ్చా. కానీ వార్డు సభ్యులతో గ్రామ సభ ఏర్పడదు కదా. 18 సంవత్సరాల వయసు నుండి ఓటు హక్కు కలిగిన వారందరితో గ్రామ సభ అనేది ఏర్పడుతుంది. అంటే ఓటర్లందరితో కలిసి ఏర్పడిన సభ గ్రామ సభ. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో 1, 2 సరైనవి. నెక్స్ట్ 25 సర్పంచ్. సర్పంచ్కి సంబంధించి 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పరిశీలించండి. ఆన్సర్ 1, 3 సత్యం. 1, 3 సత్యం అంటే రెండో స్టేట్మెంట్ చూస్తాం ఒకసారి. ఇది రాంగ్ ఇచ్చా. గ్రామ సభకి మాత్రమే అధ్యక్షత వహిస్తారు అని ఇచ్చాను ఇక్కడ. కానీ సర్పంచ్ అనే వ్యక్తి గ్రామ సభకు అధ్యక్షత వహిస్తారు, గ్రామ పంచాయతీకి కూడా అధ్యక్షత వహిస్తారు. కానీ ఇక్కడ గ్రామ సభకు మాత్రమే అని అంటే గ్రామ పంచాయతీకి లేనట్టే కదా. సో ఇతను 2 సభలకి అధ్యక్షత వహిస్తారు, కేవలం గ్రామ సభకు మాత్రమే కాదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. రెండో స్టేట్మెంట్ 1, 3 సత్యం. సో 26 బిట్ చూసినట్లయితే గ్రామ పంచాయతీకి సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం. ఆన్సర్ సి. ఏమిచ్చాను ఇక్కడ? 18 సంవత్సరాల వయసు నిండిన వారు వార్డు మెంబర్లుగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని ఇచ్చా. ఇది రాంగ్ స్టేట్మెంట్. 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటు హక్కు పొంది ఓటుని వినియోగించుకుంటారే కానీ వార్డు మెంబర్లుగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా 21 సంవత్సరం వయసు ఉండాలి. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ 27 ప్రశ్న. 20,000 కన్నా ఎక్కువ జనాభా కలిగిన పట్టణ స్థానిక సంస్థ. ఆన్సర్ ఏ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. ఓకే. నెక్స్ట్ 28. 40,000 నుండి 3 లక్షల వరకు జనాభా కలిగిన పట్టణ స్థానిక సంస్థ. ఆన్సర్ మున్సిపల్ కౌన్సిల్ ఆన్సర్. నెక్స్ట్ 29. 3 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన పట్టణ స్థానిక సంస్థ. ఆన్సర్
మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్, తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆన్సర్ బి. ఎందుకంటే ఉప సర్పంచి పరోక్ష ఎన్నిక, సర్పంచ్ మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ 31. గ్రామ సభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ బి. 2 సార్లు సమావేశం కావాలి. ఈ బిట్ మాత్రం టెక్స్ట్ బుక్లో లేదు, నేను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ 6th క్లాస్ మాత్రమే సంబంధించినటివి.